హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏవైతే మారిన సిలబస్లో భాగంగా 4th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి లెసన్స్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఇవాళ 5th అలాగే 6 లెసన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అలాగే 7, 8 లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా వెతుక్కోకుండా మిస్ కాకుండా అయితే చూడొచ్చు. ఇక లేట్ చేయకుండా మనం ఇవాళ 5th, 6th లెసన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలాగే వాటిలో ఉన్న గ్రామర్, వొకాబులరీ, యాక్టివిటీస్ మొత్తం అన్నీ కూడా చూద్దాం. సో 5th లెసన్ కనుక చూస్తే ద మ్యాజిక్ ఫిష్ని కనుక చూస్తే Abhiram was a fisherman. He lived with his wife in a little hut near the sea. సో అభిరామ్ అనే ఒక చేపలు పట్టే అతను ఉన్నారు. సో అతని భార్యతో కలిసి ఒక చిన్న గుడిసెలో, సముద్రం దగ్గరలో చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. He went down to the sea every day to catch fish. సో సముద్రం లోపలికి ప్రతిరోజు కూడా వేటకి వెళ్తూ ఉంటారు. One day a strange thing happened. ఒకరోజు ఒక అనుకోని సంఘటన అనేది జరిగింది. ఏంటి అంటే హీ క్యాచ్ ఏ బిగ్ గోల్డెన్ ఫిష్ ఇన్ హిజ్ నెట్. అతని వలలో ఒక పెద్ద గోల్డెన్ ఫిష్ అనేది పడిందట. వెన్ అభిరామ్ టుక్ ద ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ద ఫిష్ బిగేన్ టు స్పీక్. ఎప్పుడైతే వలలోంచి తీసి చేత్తో పట్టుకున్నాడో ఆ చేప మాట్లాడుతుందట. ఓ ఫిషర్ మ్యాన్, ప్లీజ్ లెట్ మీ గో. అభిరామ్ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. సో ఎప్పుడైతే ఫిషర్ మ్యాన్ నన్ను వాటర్లో వదిలే అనగానే, నన్ను వెళ్ళిపోనివ్వు అనగానే ఫిషర్మ్యాన్ చాలా ఆశ్చర్యపడ్డాడు చేప మాట్లాడడం ఏంటి అని. హీ వాజ్ ఎ కైండ్ మ్యాన్, హీ లెట్ ది ఫిష్ గో. సో అతను చాలా జాలి కలిగిన వ్యక్తి. వెంటనే ఆ చేపని నీటిలో వదిలేశాడు. అభిరామ్ వెంట్ హోమ్ ఎంప్టీ హ్యాండెడ్. సో ఉట్టి చేతులతో ఇంటికి వెళ్తాడు. హీ టోల్డ్ హిజ్ వైఫ్ అబౌట్ ది ఫిష్. జరిగిందంతా చెప్తాడు. హిజ్ వైఫ్ వాజ్ గ్రీడీ అండ్ అన్కైండ్. సో ఆమె ఒక గయ్యాలి, అలాగే జాలి దయ లేని వ్యక్తి అన్నమాట. అయితే అత్యాస అన్నమాట, చాలా అత్యాస ఎక్కువ. ఫూలిష్ మ్యాన్, వై డిడ్ యూ లెట్ ద ఫిష్ గో. అయ్యో వెర్రివాడు, ఎందుకు చేపని నీటిలో వదిలేసావని అడుగుతుంది. గో బ్యాక్ టు ది సీ అండ్ కాల్ ద ఫిష్. వెళ్ళు సముద్రానికి వెంటనే వెళ్ళి ఆ ఫిష్ని పిలు. ఇట్ మస్ట్ బి ఏ మ్యాజిక్ ఫిష్. అదొక మ్యాజిక్ ఫిష్ అయ్యి ఉండొచ్చు. ఆస్క్ ద ఫిష్ టు గ్రాంట్ అస్ ఎ బిగ్ హౌస్ విత్ ఎ హ్యూజ్ గార్డెన్. సో వెళ్ళి నువ్వు ఆ ఫిష్ని పిలిచి అడుగు, మనకి ఒక పెద్ద హౌస్ని, పెద్ద ఇల్లుని, ఎక్కువ పెద్ద గార్డెన్ ఉన్న హౌస్ని గిఫ్ట్గా మనకి వరం కింద ఇమ్మని అడుగు అని ఫిషర్ మ్యాన్తో చెప్తుంది. ఎవరు అంటే ఫిషర్ మ్యాన్ భార్య. సో అభిరామ్ వెంట్ బ్యాక్ టు ది సీ అండ్ కాల్డ్ ద ఫిష్. వెంటనే సముద్రానికి వెళ్ళి ఫిష్ని పిలుస్తాడు. ఓ ఫిష్, ప్లీజ్ గ్రాంట్ మీ ఎ విష్. సో ఫిష్ని పిలిచి నాకు ఒక వరం ఇవ్వని అడుగుతారు. ద ఫిష్ పాప్డ్ అప్ ఇట్స్ హెడ్ అవుట్ ఆఫ్ ద బ్లూ సీ అండ్ సెడ్. సో బయటికి వచ్చి ఏంటి అని అడుగుతుంది. లెట్ మీ నో యువర్ విష్. నీ విష్ ఏంటో చెప్పు, నీ కోరిక ఏంటో చెప్పు. ఐ వాంట్ ఎ బిగ్ హౌస్ విత్ ఎ హ్యూజ్ గార్డెన్ ఫర్ మై వైఫ్. నాకు ఒక పెద్ద ఇల్లు, అలాగే పెద్ద గార్డెన్ ఉన్న ఇల్లు కావాలి, నా కోసం కాదు, నా వైఫ్ కోసం అని అడుగుతాడు అభిరామ్. గో బ్యాక్ హోమ్, యువర్ విష్ ఈజ్ గ్రాంటెడ్. సరే నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ కోరిక నెరవేరుతుందని చేప చెప్తుంది. అభిరామ్ వెంట్ బ్యాక్ హోమ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ హిజ్ లిటిల్ హట్. హీ సా ఏ బిగ్ హౌస్ విత్ ఏ గార్డెన్. సో అభిరామ్ ఇంటికి వెళ్ళి చూడగానే అతని యొక్క చిన్న పూరి గుడిసె ప్లేస్లో ఒక పెద్ద ఇంద్రభవనం ఉంటుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్, హీ సెడ్ టు హిమ్సెల్ఫ్. ఎంత మంచిగా ఉందో ఇల్లు, ఎంత బాగుందో అని తన భార్యతో అంటాడు. సమ్ డేస్ పాస్డ్. కొన్ని రోజులు జరిగిన తర్వాత అభిరామ్స్ వైఫ్ ఫోర్స్డ్ హిమ్ అండ్ సెడ్, దిస్ హౌస్ ఈజ్ నాట్ ఇనఫ్, ఐ వాంట్ టు లివ్ ఇన్ ఏ ప్యాలెస్. కొన్ని రోజులు జరిగిన తర్వాత అభిరామ్ వైఫ్ అభిరామ్తో అంటుంది ఏమనంటే, నాకు ఈ ఇల్లు సరిపోవట్లేదు, నేను ఇంట్లో ఉండలేను, నాకు దీనికంటే పెద్ద ప్యాలెస్ కావాలి అని అడుగుతుంది. గో అండ్ ఆస్క్ ద ఫిష్ ఫర్ ఎ ప్యాలెస్. సో నువ్వు ఫిష్ని వెళ్ళి నాకు ప్యాలెస్ కావాలని అడుగు అని అంటుంది. సో అభిరామ్ వెంట్ బ్యాక్ టు ది సీ అగైన్ అండ్ కాల్డ్ ద ఫిష్ అండ్ సెడ్. సో యాజ్ యూజువల్గా వెళ్ళి ఫిష్ని కోరిక గురించి చెప్తాడు. ఓ ఫిష్, ప్లీజ్ గ్రాంట్ మీ అనదర్ విష్. ఫిష్ని పిలిచి నాకు ఇంకొక కోరిక ఉంది, తీరుస్తావా అని అడుగుతాడు. దేర్ వేర్ బిగ్ వేవ్స్ ఇన్ ది సీ. సో పెద్ద పెద్ద అలలన్నీ వస్తున్నాయి.
ద ఫిష్ కేమ్ అవుట్ అండ్ ఆస్క్డ్ వాట్ ఈజ్ యువర్ విష్. సో అలల్లోంచి ఫిష్ వచ్చి నీకు ఏం కావాలి అడుగు అని అడుగుతుంది. మై వైఫ్ వాంట్స్ ఎ ప్యాలెస్ నౌ. సో నా భార్య ఒక ప్యాలెస్ కావాలని కోరుకుంటుంది అని ఫిషర్మ్యాన్ చెప్తాడు ఫిష్తో. ఓకే గో బ్యాక్ హోమ్ యువర్ విష్ ఈజ్ గ్రాంటెడ్. ఓకే నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ కోరిక అనేది నెరవేరుతుందని ఫిష్ చెప్తుంది. అభిరామ్ వెంట్ బ్యాక్ హోమ్. అభిరామ్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇన్ ప్లేస్ ఆఫ్ ది బిగ్ హౌస్ హీ సా ఎ బ్యూటిఫుల్ ప్యాలెస్. ఏదైతే ఒక పెద్ద ఇంటికి బదులుగా ఒక పెద్ద ఇంద్రభవనం ప్యాలెస్ అనేది అక్కడ కనిపిస్తుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్యాలెస్ థాట్ అభిరామ్. ఎంత పెద్ద ఇంద్రభవనమో అని తను అనుకుంటాడు. ఎవరు అంటే అభిరామ్. ఇన్ ది ప్లేస్ ఆఫ్ హిజ్ వైఫ్ సాట్ ఆన్ ఏ థ్రోన్ ఆఫ్ గోల్డ్ అండ్ డైమండ్స్. సో ఒక వజ్రాలు బంగారంతో పొదిగిన ఒక సింహాసనం పైన, థ్రోన్ మీన్స్ సింహాసనం, సింహాసనం పైన కూర్చొని ఉంటుంది. ఎవరు అంటే అభిరామ్స్ వైఫ్. షీ వోర్ ఎ క్రౌన్. సో మంచి దుస్తులనే వేసుకుంటుంది. ఆర్ యూ హ్యాపీ నౌ ఆస్క్డ్ అభిరామ్. వీ షాల్ సీ సెడ్ హిజ్ వైఫ్. ఇప్పుడు నువ్వు ఆనందంగానే ఉన్నావా అని అభిరామ్ తన వైఫ్ని అడుగుతాడు. ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ అభిరామ్స్ వైఫ్ కాల్డ్ హిమ్. దిస్ ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ మీ. కొన్ని రోజులు గడిచిన తర్వాత అభిరామ్ వైఫ్ అడుగుతుంది, నాకు ఇది సరిపోదు. నవ్ ఐ వాంట్ టు బీ ద రూలర్ ఆఫ్ ద సీ. నేను ఈ సముద్రాన్ని శాసించేటట్టుగా ఆ అధికారం నాకు కావాలి అని అడుగుతుంది. సెడ్ హిజ్ వైఫ్ ప్రౌడ్లీ. వాట్ ఆర్ యూ ఆస్కింగ్ ఫర్. ఏం అడుగుతున్నావు నువ్వు, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని ఫిషర్మ్యాన్ అతని భార్యతో అంటాడు. ఇట్ ఈజ్ నాట్ రైట్. ఇది కరెక్ట్ కాదు. సెడ్ అభిరామ్. బట్ హిజ్ వైఫ్ డిడ్ నాట్ లిజన్ అండ్ బికేమ్ యాంగ్రీ. సో అతను చెప్పిన మాటలు అతని భార్య ఏమాత్రం వినకుండా అతని పైన కోప్పడుతుంది. గో టు ది ఫిష్ అట్ వన్స్ షీ షౌటెడ్. ఒక్కసారి వెళ్ళు అని అరుస్తుంది అనమాట. సో ఫిష్ దగ్గరికి వెళ్ళి నా విష్ గురించి చెప్పు అని. అభిరామ్ వెంట్ బ్యాక్ టు ది సీ అండ్ కాల్డ్ ద ఫిష్ అగైన్. సో మళ్ళీ సముద్రానికి వెళ్తాడు, మళ్ళీ చేపను పిలుస్తాడు. ఓ ఫిష్ ప్లీజ్ గ్రాంట్ మీ వన్ మోర్ విష్. సో నా కోసం ఇంకొక కోరిక తీర్చవా అని అడుగుతాడు. వెన్ ద ఫిష్ కేమ్ దెర్ వాజ్ ఎ స్టార్మ్ ఇన్ ది సీ. సో ఫిష్ పెద్ద గాలులు పెద్ద తుఫాను పెనుగాలుల్లోంచి ఫిష్ అనేది వస్తుంది. ద ఫిష్ లుక్డ్ యాంగ్రీ అండ్ సీరియస్. సో చాలా సీరియస్గా చాలా కోపంగా వస్తుంది అనమాట. వాట్ ఈజ్ ఇట్ నౌ. ఇప్పుడేంటి మళ్ళీ ఏంటి నీ కోరిక అని కోపంగా అడుగుతుంది. మై వైఫ్ వాంట్స్ టు బి ద రూలర్ ఆఫ్ ద సీ సెడ్ అభిరామ్ ఇన్ ఏ లో వాయిస్. సో అతను చిన్న వాయిస్తో అంటే అడగలేనట్టుగా నా భార్య ఈ సముద్రానికే శాసించాలనుకుంటుంది అని అంటాడు. నాట్ ఏ వర్డ్ స్పోక్ ద గోల్డెన్ ఫిష్ ఇన్ ఆన్సర్. సో గోల్డెన్ ఫిష్ ఒక్క మాట కూడా మాట్లాడుకుంటా ఇట్ జస్ట్ షోడ్ ఇట్స్ టెయిల్ అండ్ డిసపియర్డ్ ఇన్ టు ది డెప్త్స్ ఆఫ్ ద సీ. సో ఒక మాట కూడా మాట్లాడుకుంటా దాని యొక్క తోక చూపించి వెంటనే సముద్రంలోకి వెళ్ళిపోతుంది. నోయింగ్ దట్ ద లాస్ట్ విష్ would make the fish a slave to the wife's desires, the golden fish cured her greed by returning her little hut. సో లిటిల్ ఫిష్ ఏం చేస్తుందంటే ఆమె యొక్క కోరికలకి బానిసలాగా తిన్ని వాడుకుంటుంది. సో తనకి ముందు ఏదైతే ఉందో సో దాని దగ్గరికే మళ్ళీ పంపించేయాలి అని ఆలోచించి ఆ ఇంద్రభవనం అలాగే పెద్ద హౌస్కి బదులుగా మళ్ళీ తిరిగి ఆ హట్టే అక్కడ ఉండేటట్టు చేస్తుందన్నమాట. అభిరామ్ వెంట్ బ్యాక్ హోమ్. ఇన్ ప్లేస్ ఆఫ్ ది ప్యాలెస్ హీ సా లిటిల్ హట్. సో అతను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేసరికి అక్కడ చూస్తే ఇంద్రభవనానికి బదులుగా ఆ పూరి గుడిసె ఉంటుంది. హిజ్ వైఫ్ హ్యాడ్ టు లివ్ ఇన్ దట్ హట్ వన్స్ అగైన్. సో మళ్ళీ తిరిగి అందులోనే ఆమె నివసిస్తుంది. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి, ఆశ అనేది ఉండాలి కానీ అత్యాశ అనేది ఉండకూడదు. సో అది ఈ లెసన్ ద్వారా తెలియచేశారు. అయితే స్ట్రేంజ్ అంటే అన్యూజువల్ అంటే ఎప్పుడూ జరగలేనిది. పాపప్ ఎపియర్ సడన్లీ. సో ఒక్కసారిగా కనిపించడం. ప్యాలెస్ రాయల్ ఆర్ అఫీషియల్ రెసిడెన్స్. ఎవరైతే పేరు పొందిన వాళ్ళు కానీ లేకపోతే రాజులు వాళ్ళు నివసించే భవనాలు. స్టార్మ్ ఏ వైలెంట్ వెదర్ విత్ స్ట్రాంగ్ విండ్స్ అంటే తుఫాను పెనుగాలులు లాంటివి. థ్రోన్ మీన్స్ రాయల్ సీట్ సింహాసనం. సో ఇవి క్వశ్చన్స్. దాని తర్వాత చూస్తే కంప్లీట్ ద పాసేజ్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ది బాక్స్. సో చూస్తే కనుక గోల్డెన్, రిక్వెస్టెడ్, వైఫ్, ఫిషింగ్, గో, హట్ అనేవి మనకి హింట్స్ కింద ఇచ్చాడు. వాటిని కిందన బ్లాంక్స్లో మనల్ని ఫిల్ చేయమన్నాడు. సో ఇదంతా కూడా మనకి లెసన్లో ఉన్న పార్టే. అభిరామ్ లివ్డ్ విత్ హిజ్
డాష్ ఇన్ ఏ లిటిల్ డాష్ నియర్ ద సీ. సో అతను ఎవరితో కలిసి నివసిస్తూ ఉండేవాడు? అతని యొక్క వైఫ్. సో ఇక్కడ వైఫ్, విత్ హిజ్ వైఫ్ ఇన్ ఏ లిటిల్ డాష్ నియర్ ద సీ. సో ఎక్కడ నివసించేవాడంటే ఒక చిన్న పూరి గుడిసెలో, అంటే హట్ నియర్ ద సీ. ఎవ్రీ డే హీ వెంట్ ఫర్ డాష్. సో అతను రోజు ఎక్కడికి వెళ్ళేవాడు అంటే సముద్రంలోని వాటికి, అంటే ఫిషింగ్. సో ఫిషింగ్ అనేది థర్డ్ బ్లాంక్లో వస్తుంది. అలాగే వన్ డే హీ క్యాచ్ ఏ బిగ్ డాష్ ఫిష్ ఇన్ హిజ్ నెట్. సో అతని వలలో ఏం పడింది? ఒక గోల్డెన్ ఫిష్ పడింది. సో ఇక్కడ గోల్డెన్ అనేది ఫోర్త్. ద గోల్డెన్ ఫిష్ డాష్ హిమ్ టు పుట్ ఇట్ బ్యాక్ ఇన్ టు ది సీ. సో గోల్డెన్ ఫిష్ ఏం చేసింది అంటే రిక్వెస్ట్ చేసింది, నన్ను మళ్ళీ సముద్రంలో వదిలే అని. సో ఇక్కడ రిక్వెస్టెడ్ అనేది ఫిఫ్త్ బ్లాంక్. దెన్ హీ లెట్ ద ఫిష్ డాష్ ఇన్ టు ది సీ. సో ఇంకా మనకి మిగిలింది ఏంటి? గో. సో మళ్ళీ తిరిగి సముద్రంలోకి విడిచిపెట్టేశాడు. సో మనకి ఇవన్నీ కూడా లెసన్లో ఉన్నవే మళ్ళీ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూడండి, హూ సెట్ దీస్ డైలాగ్స్ అండ్ టు హూమ్. అయితే ఇక్కడ మనకి డిఎస్సికి సంబంధించి మనకి లెసన్స్, అలాగే గ్రామర్, ఇవన్నీ కూడా గ్రామర్ పార్ట్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్, అంటే లెసన్స్తో కంపేర్ చేసుకుంటే. కాకపోతే మనకి ఏంటంటే ఇప్పుడప్పుడే నోటిఫికేషన్ గురించి ఎలాంటి న్యూస్ అఫీషియల్గా రాలేదు కాబట్టి ఇవి మనం కొంచెం డీటెయిల్గా నేర్చుకున్నట్టయితే తర్వాత ఒకవేళ కొత్త సిలబస్ ఉన్నది అని చెప్పినా కూడా మనం ఎలాంటి ఫీల్ అవ్వకుండా ఉండడానికి మాత్రమే నేను ప్రతి పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో నార్మల్గా అయితే మనం గ్రామర్ పాయింట్స్, అలాగే కొంతమంది ఆథర్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాటిని చూసుకుంటే సరిపోతుంది. ఎలాగ టెక్స్ట్ బుక్స్ అనేవి అందరి దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి ఈ విధంగా ప్రతి పాయింట్ మీరు విన్నట్టు ఉంటుందని మాత్రమే నేను చెప్తున్నాను. అలాగే ఎవరైనా పిల్లలు ఉన్నా వాళ్ళకి కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో. సో ఇక్కడ చూడండి, హూ సెట్ దీస్ డైలాగ్స్ అండ్ టు హూమ్. సో ఎవరితో అన్నారు అనేది ఇక్కడ అడుగుతున్నాడు. డైలాగ్స్, హూ సెట్ టు హూమ్, ఎవరితో అన్నారు. ఓ ఫిషర్ మ్యాన్ ప్లీజ్ లెట్ మీ గో. సో ఈ విషయం ఫిషర్ మ్యాన్ నన్ను మళ్ళీ తిరిగి సముద్రంలో వదిలే అని ఎవరన్నారంటే గోల్డెన్ ఫిషర్ మ్యాన్తో అన్నది. సో ఇక్కడ ఫిషర్ మ్యాన్తో అన్నదన్నమాట. అలాగే ఫూలిష్ మ్యాన్ వై డిడ్ యూ లెట్ ది ఫిష్ గో. సో ఇంత వెర్రివాడు ఏంటి, దాన్ని మ్యాజిక్ ఫిష్ అది, దాన్ని నువ్వు ఎలా వదిలేసావు అని ఎవరన్నారంటే అతని యొక్క వైఫ్ ఫిషర్ మ్యాన్తో అన్నది. అలాగే ఆర్ యూ హ్యాపీ నౌ. సో ఆర్ యూ హ్యాపీ నౌ, నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావా అని ఎవరన్నారంటే ఫిషర్ మ్యాన్ అతని యొక్క వైఫ్తో అన్నాడు. అలాగే గో బ్యాక్ హోమ్ యువర్ విష్ ఈజ్ గ్రాంటెడ్. నువ్వు ఇంటికి వెళ్ళు, నీ కోరిక అనేది నేను తీరుస్తాను అని ఎవరన్నారంటే ఫిషర్ మ్యాన్తో అనడం జరిగింది. అలాగే గో టు ది ఫిష్ ఎట్ వన్స్. నువ్వు మళ్ళీ ఒకసారి ఫిష్ దగ్గరికి వెళ్ళి నా కోరిక గురించి చెప్పు అని ఎవరన్నారంటే ఫిషర్ మ్యాన్ యొక్క వైఫ్ అతనితో అన్నది. సో ఇవి ఒకరు ఎవరెవరితో అన్నారు అనే దానికి సంబంధించి. ఇంకా నెక్స్ట్ వొకాబులరీ పార్ట్ కనుక చూసుకుంటే మేక్ న్యూ వర్డ్స్ యూజింగ్ ది లెటర్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్, వన్ ఈజ్ డన్ ఫర్ యూ. సో ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చి వాటి ద్వారా కొన్ని వర్డ్స్ అనేవి తయారు చేయమన్నారు. సో ఇక్కడ ఫిషర్ మ్యాన్లో ఫిష్, మ్యాన్, అలాగే నేమ్, షీ ఇవన్నీ తయారు చేశారు. అలాగే ఇక్కడ బ్యూటిఫుల్ అనేది ఉన్నది, దాన్ని బేస్ చేసుకొని మనం కొన్ని వర్డ్స్ రాయాలి. అలాగే స్ట్రేంజ్, ఇక్కడ రేంజ్, అలాగే ఏజ్, ఈట్ ఇవన్నీ కూడా మనం తయారు చేయొచ్చు. అలాగే థ్రోన్, వన్. సో ఈ విధంగా మనం ఒక వర్డ్ నుంచి కొన్ని వర్డ్స్ని మనల్ని తయారు చేయమన్నాడు. అండ్ నెక్స్ట్ చూస్తే సాల్వ్ ది క్రాస్ వర్డ్ విత్ ద ఆపోజిట్స్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ యాజ్ క్లూస్. ఇక్కడ ముందు మనకి ఆపోజిట్ వర్డ్స్ అనేవి రాయమన్నాడు ఇచ్చిన వాటికి క్లూస్ ఆధారంగా. సో ఫస్ట్ కైండ్, టాల్ షార్ట్, బ్యూటిఫుల్ అగ్లీ, సీరియస్ ప్లేఫుల్, ఫూలిష్ వైజ్, హ్యాపీ అన్హ్యాపీ, బిగ్ స్మాల్, నియర్ ఫార్, గ్రాంట్. సో ఇవన్నీ కూడా మనకి ఇచ్చాడు. ఫస్ట్ చూద్దాం. థర్డ్ వన్ చూస్తే కైండ్కి ఏంటి, అన్కైండ్ అనేది ఆపోజిట్ వర్డ్. సో ఇచ్చిన హింట్స్ ఆధారంగా. అలాగే సెకండ్ వన్ స్ట్రైట్ నిలువు కనుక చూస్తే మనకి హ్యాపీ మీన్స్ అన్హ్యాపీ, ఆపోజిట్ వర్డ్ కదా. సో హ్యాపీకి అన్హ్యాపీ.
కైండ్ అయిపోయింది, హ్యాపీ అయిపోయింది. అలాగే టాల్కి షార్ట్. గ్రాంట్కి రిఫ్యూజ్. అంటే ఇక్కడ గ్రాంట్ అంటే అంగీకారం తెలపడం, ఇక్కడ రిఫ్యూజ్ అంటే అంగీకరించకపోవడం. అలాగే బిగ్, స్మాల్. సో నియర్, 7th వన్ చూడండి, ఫార్. ప్లేఫుల్, సీరియస్కి ఆపోజిట్ ప్లేఫుల్. సో ఇంకా ఇక్కడ ఏమున్నాయి, ఫూలిష్ మీన్స్ ఫూలిష్కి ఆపోజిట్ వైజ్. ఈ విధంగా మనకి ఆపోజిట్ వర్డ్స్. అలాగే బ్యూటిఫుల్కి అగ్లీ. సో చూడండి ప్రతిది కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మనకి ఆపోజిట్ వర్డ్స్ అనేవి పజిల్ రూపంలో ఇవ్వడం జరిగింది. తర్వాత కనుక చూస్తే లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ది లెసన్. హీ లివ్డ్ విత్ హిజ్ వైఫ్ ఇన్ ఏ లిటిల్ హట్. ఇక్కడ లివ్డ్ అనేది బోల్డ్ లెటర్స్లో ఇచ్చాడు చూడండి. అభిరామ్స్ వైఫ్ కాల్డ్ హిమ్. హీ క్యాచ్ ఎ బిగ్ గోల్డెన్ ఫిష్. షీ వోర్ ఏ క్రౌన్. The words in bold letters are in simple past tense. In sentence 1 and 2, the verbs end in ed, whereas verbs in 3, 4 they do not end in ed. The verbs that end in ed are called regular verbs and other verbs are called irregular verbs. సో ఇక్కడ ఏమంటున్నాడంటే మనకి వెర్బ్కి ed అనేది చేరింది. సో ఇవి పాస్ట్ టెన్స్లో, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. వెర్బ్ V3 ఫామ్లో ఉన్నాయి. సో అందుకని ఇవి పాస్ట్ ఫామ్లో ఉన్నాయి. అలాగే ఫస్ట్ దానికి కనుక చూస్తే వెర్బ్కి ఈడీ చేర్చినట్టయితే మనకి అవి రెగ్యులర్ వెర్బ్స్. అంటే ఏదైనా వెర్బ్కి ఈడీ కానీ లేదంటే డి కానీ చేర్చినట్టయితే వాటిని రెగ్యులర్ వెర్బ్స్ అని. అలా కాకుండా అవి పూర్తిగా వేరేగా కనుక ఉంటే, ఇక్కడ చూడండి క్యాచ్, ఓర్ అనేవి, ఇక్కడ వేర్కి పాస్ట్ ఫామ్ ఓర్. ఈ విధంగా క్యాచ్కి పాస్ట్ ఫామ్ ఇది. సో ఈ విధంగా ఏంటంటే ఈడీ కానీ లేకపోతే డి కానీ చేర్చకుండా పూర్తిగా వేరొక పదం కనుక వచ్చినట్టయితే వాటిని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని అంటారు అని చెప్తున్నాడు. సో ఇక్కడ రెగ్యులర్ వెర్బ్స్ అనేవి ఈడీతో ఎండ్ అవుతాయి. అలాగే ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అనేవి వాటితో ఎండ్ కాకుండా పూర్తిగా వేరో పదం అనేది వస్తుంది అని చెప్తున్నారు. సో మనకి తెలిసిన కొన్ని రెగ్యులర్ అలాగే ఇర్రెగ్యులర్ వెర్బ్స్ గురించి రాయమన్నారు. తర్వాత కనుక చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద స్టోరీ. ఓ ఫిషర్ మ్యాన్ ప్లీజ్ లెట్ మీ గో. ఇక్కడ మనకి కలర్లో ఉన్నాయి చూడండి. ఫూలిష్ మ్యాన్ వై డిడ్ యూ లెట్ ద ఫిష్ గో. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్యాలెస్ సెడ్ అభిరామ్. ఇక్కడ చూస్తే డిడ్ యూ అబ్జర్వ్ ద హైలైటెడ్ పంక్చువేషన్, డూ యూ నో వై దే ఆర్ యూజ్డ్. ఇక్కడ మనకి బ్లూ కలర్లో హైలైట్ చేసినవి ఆ పంక్చువేషన్ ఏంటి, అది ఎందుకు ఉంచారు అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే ఇన్ ది అబోవ్ సెంటెన్సెస్ వీ యూజ్డ్ కొటేషన్ మార్క్స్ టు రిఫర్ టు ది యాక్చువల్ వర్డ్స్ స్పోకెన్ బై ది స్పీకర్. దీస్ ఆర్ నోన్ యాజ్ ఇన్వర్టెడ్ కామాస్. సో ఇక్కడ మనకి ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్ పూర్తిగా నేనే చెప్పినట్టు కనుక చెప్తే ఆ యొక్క పదాలన్నింటినీ కూడా మనం ఇన్వర్టెడ్ కామాస్. సో ఈ సింబల్ని మనం ఇన్వర్టెడ్ కామాస్ అని అంటాం. ఇన్వర్టెడ్ కామాస్లో మనం చెప్తాం. ఇక్కడ చూడండి ద యాక్చువల్ వర్డ్స్ స్పోకెన్ బై ది స్పీకర్. ఇక్కడ అభిరామ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ప్యాలెస్ అనేది ఎవరు చెప్పారు, అభిరామ్ చెప్పాడు. సో అభిరామ్ మాటల్లో చెప్తున్నాడు కాబట్టి ఆ విధంగా స్పీకరే చెప్తున్నట్టు కనుక ఉంటే వాటిని మనం ఇన్వర్టెడ్ కామాస్లో తెలియచేస్తూ ఉంటాం. ఆ యొక్క పదాలు లేదంటే ఆ పదాల సమూహాన్ని మొత్తాన్ని కూడా. ఇక్కడ చూడండి నౌ లెట్ us see some more examples from the story. సో స్టోరీలోని ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అలాంటి వాటికి సంబంధించి చూడమంటున్నాడు. ద గోల్డెన్ ఫిష్ సెడ్ గో బ్యాక్ హోమ్ యువర్ విష్ ఈజ్ గ్రాంటెడ్. ఇక్కడ ఈ గో బ్యాక్ హోమ్ యువర్ విష్ ఈజ్ గ్రాంటెడ్ అనేది ఎవరు చెప్పారు, ఫిషర్ మ్యాన్తో చెప్పింది. సో అక్కడ ఫిష్ చెప్పిన మాటలు యాస్టీజ్గా ఉన్నాయి కాబట్టి వాటిని ఇన్వర్టెడ్ కామాస్లో తెలియచేశారు. అలాగే అభిరామ్ సెడ్ మై వైఫ్ వాంట్స్ ఎ ప్యాలెస్ నౌ. సో అక్కడ మై వైఫ్ వాంట్స్ ఎ ప్యాలెస్ నౌ అనేది అభిరామ్ మాటలే యాస్టీజ్గా. సో అందుకని వాటిని ఇన్వర్టెడ్ కామాస్లో ఉంచారు. అభిరామ్ వైఫ్ సెడ్ ఐ వాంట్ టు బి ద రూలర్ ఆఫ్ ద సీ. సో ఐ వాంట్ టు బి ద రూలర్ ఆఫ్ ద సీ అనేది ఎవరి మాటలు, అభిరామ్ యొక్క వైఫ్ మాటలు యాస్టీజ్ ఉన్నాయి.
సో అందుకని వాటిని కూడా ఇన్వర్టెడ్ కామాస్లో తెలియజేశారు. ఇక్కడ చూడండి మనకి యాక్టివిటీ ఇచ్చారు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ యూజ్ ఇన్వర్టెడ్ కామాస్ వేర్ ఎవర్ నెససరీ. సో ఎక్కడైతే ఇన్వర్టెడ్ కామాస్ అనేవి అవసరం అవుతాయో అక్కడ మనల్ని పెట్టమన్నాడు. మై మదర్ సెడ్ నెవర్ టెల్ లైస్. సో మా అమ్మ చెప్పింది ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకూడదని. సో ఇక్కడ నెవర్ టెల్ లైస్ అనేవి ఎవరి మాటలు? అమ్మ యొక్క మాటలు. సో అమ్మ చెప్పిన మాటలు యాస్టీస్ ఉన్నాయి కాబట్టి మనకి నెవర్ టెల్ లైస్ అనేవి ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంచాం. అలాగే డిడ్ యూ ఫినిష్ ద ప్రాజెక్ట్ వర్క్ ఆస్క్డ్ ది టీచర్. టీచర్ అడిగారు ఏమని? మీరు ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసేసారా అని. సో అవి ఎవరి మాటలు? టీచర్ యొక్క మాటలు. అందుకని వీటిని కూడా మనం ఇన్వర్టెడ్ కామర్స్లో పెడతాం. అలాగే ద చిల్డ్రన్ రిప్లైడ్ వీఆర్ రెడీ టు లెర్న్. సో వీఆర్ రెడీ టు లెర్న్ అని ఎవరన్నారు? చిల్డ్రన్ అన్నారు. సో ఇక్కడ వాళ్ళు చెప్పిన మాటల్ని మనం ఇన్వర్టెడ్ కామర్స్లో పెడతాం. అలాగే రేవతి సెడ్ హౌ ఇంట్రెస్టింగ్ దిస్ ఫిల్మ్ ఈజ్. సో రేవతి ఏమన్నది? ఈ ఫిల్మ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నది. ఆ మాటలు ఎవరు చెప్పారు? రేవతి యాస్టీస్ చెప్పింది కాబట్టి ఇక్కడ మనం ఇన్వర్టెడ్ కామర్స్. సో ఈ విధంగా మనం ఇన్వర్టెడ్ కామర్స్ అనేవి పంక్చువేషన్లో యూజ్ చేస్తాము. అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కన్వర్జేషన్ ఇచ్చారు, అది చూడండి మీరు. ఎలాగ పీడిఎఫ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. అలాగే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ అనేది ఇచ్చి క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు, చూద్దాం. లిజన్ టు యువర్ టీచర్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్. ఆల్ చిల్డ్రన్ ఆర్ ఎట్ స్కూల్. సో అందరూ స్కూల్లో ఉన్నారు, అందరు పిల్లలు. లత ఈజ్ డ్రాయింగ్ పిక్చర్స్ ఇన్ ది క్లాస్ రూమ్. సో లత అనే ఆమె క్లాస్ రూమ్లో డ్రాయింగ్స్ పిక్చర్స్ అనేవి గీస్తుంది. ఎవరు అంటే లత. షీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఏ బెంచ్ బిసైడ్ నేహా. సో ఆమె ఎక్కడ కూర్చుంది? బెంచ్లో. నేహాకి పక్కనే కూర్చుంది. ఎవరి పక్కన కూర్చుంది? నేహా. తేజ ఈజ్ ఎట్ స్కూల్ టూ. తేజ కూడా స్కూల్లోనే ఉన్నారు. హీ ఈజ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్ ఇన్ ది లైబ్రరీ. కానీ తేజ ఏం చేస్తున్నారంటే లైబ్రరీలో న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నారు. హీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ఏ చైర్. అతను ఎక్కడ కూర్చున్నారు అంటే చైర్లో. వాణి అండ్ రాణి ఆర్ ఆల్సో ఎట్ స్కూల్. సో వాణి రాణి కూడా స్కూల్లోనే ఉన్నారు. దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ది గ్రౌండ్. సో వాళ్ళు ఎక్కడ ఆడుకుంటున్నారంటే వాణి రాణి గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. సమ్ చిల్డ్రన్ ఆర్ వాటరింగ్ ద ప్లాంట్స్ ఇన్ ది గార్డెన్. కొంతమంది గార్డెన్లో ఉన్న ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తున్నారు. అట్ దిస్ మూమెంట్, ఇవన్నీ జరుగుతున్న సమయంలో, ద టీచర్ ఈజ్ కాలింగ్ ఎవ్రీ వన్ టు కమ్ ఇన్ టు ది క్లాస్ రూమ్. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక్కసారిగా టీచర్ వాళ్ళందరినీ క్లాస్ రూమ్లోకి రమ్మని పిలిచింది అని అడిగారు. సో ఇక్కడ మనకి ఇది పారాగ్రాఫ్. దీనిపైన ఉన్న క్వశ్చన్స్ కనుక చూస్తే, వాట్ ఈజ్ లత డూయింగ్ ఇన్ ది క్లాస్ రూమ్. సో లత క్లాస్ రూమ్లో ఏం చేస్తుంది అంటే పిక్చర్స్ వేస్తుంది. సో ఇక్కడ చూడండి, లత ఈజ్ డ్రాయింగ్ పిక్చర్స్ ఇన్ ది క్లాస్ రూమ్ అని మనం రాస్తాం. అలాగే హూ ఈజ్ సిట్టింగ్ బిసైడ్ నేహా. నేహాకి పక్కన ఎవరు కూర్చున్నారు అంటే లత. లత ఈజ్ సిట్టింగ్ బిసైడ్ నేహా. వాట్ ఈజ్ తేజ డూయింగ్. తేజ ఏం చేస్తున్నారు అని అన్నాడు. సో తేజ న్యూస్ పేపర్ చదువుతున్నాడు, లైబ్రరీలో న్యూస్ పేపర్ చదువుతున్నాడు. సో తేజ ఈజ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్ ఇన్ ది లైబ్రరీ అని మనం రాస్తాం. అలాగే హూ ఆర్ ప్లేయింగ్ ఇన్ ది గ్రౌండ్. సో గ్రౌండ్లో ఎవరెవరు ఆడుతున్నారు అంటే, అలాగే వాణి రాణి అనే ఆమె ఇద్దరు కూడా గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. వై ఈజ్ ద టీచర్ కాలింగ్ ఎవ్రీ వన్ టు కమ్ ఇన్ టు ది క్లాస్ రూమ్. సో అందరినీ క్లాస్ రూమ్లోకి టీచర్ ఎందుకు పిలిచారంటే మేబీ లెసన్ చెప్పడానికో లేకపోతే ఇంకా గేమ్స్ పీరియడ్ ఎండ్ అయిపోయో పిలుచుంటారు. సో అది. తర్వాత కనుక చూస్తే, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్. మధు ఈజ్ స్వింగింగ్. రాణి అండ్ గీత ఆర్ స్లైడింగ్. దే ఆర్ రన్నింగ్. ఇక్కడ ప్లేయింగ్ క్రికెట్, ఈజ్ స్వింగింగ్, ఆర్ స్లైడింగ్, దే ఆర్ రన్నింగ్ అనే ఈ 4 కింద మనకి అండర్లైన్ చేశారు. ఎందుకంటే ద అండర్లైన్డ్ పార్ట్ ఇండికేట్స్ దట్ ద యాక్షన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. సో అవి ఏం తెలియచేస్తున్నాయి అంటే ఒక యాక్షన్ అనేది, ఒక పని అనేది జరుగుతూ ఉన్నది అని తెలియచేస్తున్నాయి. సో దే ఆర్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్తాము ఆ సెంటెన్సెస్ని అని అంటున్నారు. సో ఇక్కడ ఆర్ అనేవి, ఈజ్, ఆర్ అనేవి మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటాయి. అలాగే ఇక్కడ ఇంగ్ ఫామ్ కూడా, వెర్బ్కి ఇంగ్ ఫామ్ కూడా యాడ్ అయితే మనం దాన్ని
ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్గా గుర్తించవచ్చు. టెన్సెస్లో ఆల్రెడీ మనం చెప్పుకున్నదే, కాకపోతే ఇక్కడ ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ కొన్ని ఇచ్చాడు. ఐ ఆమ్ రీడింగ్ ఎ బుక్, యు ఆర్ ప్లేయింగ్ కబడ్డీ, వీ ఆర్ గోయింగ్ టు మార్కెట్, దే ఆర్ రైడింగ్ బైస్కిల్, దే ఆర్ కమింగ్ టు స్కూల్. అలాగే హీ ఈజ్ డ్రింకింగ్ వాటర్, షీ ఈజ్ ట్రావెలింగ్ బై బస్, ఇట్ ఈజ్ షీ ఈజ్ ఈటింగ్ ఏ మ్యాంగో. సో ఈ విధంగా మనం సింపుల్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఈ విధంగా ఈజ్ ఆర్ అనేవి యూస్ చేస్తాం. అలాగే వెర్బ్కి ఇంగ్ ఫామ్ కూడా మనం యూస్ చేసి రాస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే దాంతో మనకి 5th లెసన్లో ఉన్న గ్రామర్, వొకాబులరీ, యాక్టివిటీస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. సో 6th లెసన్ కనుక చూసినట్టయితే ద సీడ్ ఆఫ్ ట్రూత్ అనేది 6th యూనిట్. ఇందులో ఫస్ట్ స్టార్టింగ్ మనకి చూస్తే రీడ్ ద కాన్వర్జేషన్ గివెన్ బిలో. రవి, మధు అనే ఇద్దరు ఉన్నారు. సో రవి ఏమంటున్నాడంటే, హే మధు, హౌ ఆర్ యూ? సో మధు ఎలా ఉన్నావు నువ్వు అని అడుగుతున్నారు. మధు అంటాడు, ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ విత్ ది పీపుల్ అరౌండ్ అస్. నేనైతే హ్యాపీగా లేను నా చుట్టూ ఉండే వ్యక్తుల వల్ల అని అంటున్నాడు. రవి అంటున్నాడు, వాట్ హ్యాపెన్? ఏమైంది? మధు, పీపుల్ ఆర్ నాట్ హానెస్ట్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ విచ్ ఈజ్ నాట్ గుడ్. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి విషయంలోని నిజాయితీగా ఉండట్లేదు అని చెప్తున్నాడు. రవి, ఎస్ మధు, యు ఆర్ రైట్, సమ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ లయింగ్, ఐ ఫేస్డ్ మెనీ సిచ్యువేషన్స్. అవును, చాలామంది చాలా అబద్ధాలు ఆడుతున్నారు. సో దానివల్ల చాలా క్లిష్టమైన పరిస్థితుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అని అంటున్నాడు. మధు, హానెస్టీ మీన్స్ టు బి ట్రూత్ఫుల్ ఫర్ ఎ పర్సన్ ఇన్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. సో హానెస్టీ అంటే ఏంటంటే మనకి ఎలాంటి కష్టం వచ్చినా ఏం వచ్చినా ప్రతి సిచ్యువేషన్లోనూ ఒకే విధంగా ఉండేవాళ్ళు. ఇట్ ఇన్వాల్వ్స్ నాట్ టు టెల్ లైస్ టు ఎనీబడి, నెవర్ హర్ట్ ఎనీ వన్ త్రూ బ్యాడ్ హ్యాబిట్స్. సో అంటే నిజాయితీగా ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే ఎవరికి కూడా అబద్ధాలు అనేవి చెప్పకూడదు, మన బిహేవియర్ వల్ల పక్క వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అలాగే యాక్టివిటీస్ ఆర్ బిహేవియర్, సో మనం చేసే పనుల వల్ల మన వ్యక్తిత్వం వల్ల పక్క వాళ్ళు బాధపడకూడదని చెప్తున్నారు. అదే అసలైన నిజాయితీ అని. అండ్ హానెస్ట్ పర్సన్ నెవర్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది యాక్టివిటీస్ దట్ ఆర్ morally రాంగ్. సో హానెస్ట్ పర్సన్, నిజాయితీగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఏవైతే తప్పు అనే తెలిసిన పనుల్లో అసలు ఇన్వాల్వ్ అవ్వడు. సో అవి చేయడానికి ఇష్టపడడు అని ఇక్కడ చెప్తున్నారు. రవి అంటున్నాడు, ఎస్ మధు, యు ఆర్ రైట్, బట్ పీపుల్ డు నాట్ అండర్స్టాండ్ ఇట్. అవును, అది నిజమే, కానీ ప్రజలు అది అర్థం చేసుకోవటం లేదు అని వాళ్ళ మధ్య మంచి చెడుకి మధ్య నిజాయితీకి సంబంధించి ఒక కాన్వర్జేషన్ అయితే జరిగింది. సో ఇక్కడ మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ట్రూ ఆ ఫాల్సా ఏంటి అని అడుగుతున్నాడు. చూద్దాం. ఫస్ట్ వన్, హానెస్టీ మీన్స్ టు బి ట్రూత్ఫుల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో ఎలాంటి పరిస్థితి వచ్చినా అన్నింటిలోని ఒకేలా ఉండాలి, అదే హానెస్టీ అని చెప్తున్నారు. సో అదే అంతే కదా, కరెక్ట్, ట్రూ. అండ్ హానెస్ట్ మ్యాన్ టెల్స్ లైస్. సో నిజాయితీగా ఉండే వ్యక్తి అబద్ధాలు ఆడుతాడంట. సో అది కరెక్టా మనకి? కాదు కదా, అందుకని ఫాల్స్. అండ్ హానెస్ట్ మ్యాన్ నెవర్ హర్ట్స్ ఎనీవన్ విత్ హిస్ బిహేవియర్. సో నిజాయితీగా ఉన్న వ్యక్తి అతని యొక్క ప్రవర్తన వల్ల ఎలాంటి బాధ పక్క వాళ్ళకి కలిగించడు. సో కలిగించడు కదా, అది కరెక్ట్, ట్రూ. An honest man gets involved in morally wrong activities. సో నిజాయితీగా ఉన్న వ్యక్తి ఏవైతే చెడు పనుల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు అని చెప్తున్నాడు. సో చెడు పనుల్లో నిజాయితీగా ఉన్న వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడడు. సో ఇది ఫాల్స్. ఈ విధంగా మనకి ఒక కాన్వర్జేషన్ అయితే ఇచ్చారు. దాని తర్వాత మనకి లెసన్ స్టార్ట్ అవుతుంది, ద సీడ్ ఆఫ్ ట్రూత్. చూస్తే కనుక విద్యాధర was the king of Gandhara. He was a just and wise king. The king was fond of gardening. సో ఇక్కడ ఏంటంటే విద్యాధర అనే ఒక రాజు గాంధార అనే ఒక రాజ్యానికి రాజు. అతను ఒక చాలా మంచి కింగ్, అలా నిజాయితీగా ఉన్న వ్యక్తి. హీ స్పెంట్ ఏ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ గార్డెనింగ్. సో అతనికి గార్డెన్ అంటే ఇష్టం, గార్డెనింగ్ పనులు ఎక్కువగా నిమగ్నమవుతూ ఉండేవాడు. ద కింగ్ డిడ్ నాట్ హ్యావ్ చిల్డ్రన్. సో కానీ అతనికి పిల్లలు లేరు.
యాజ్ ద కింగ్ గ్రూ ఓల్డర్ ఎవ్రీ వన్ గాట్ మోర్ అండ్ మోర్ వరీడ్. సో రాజు ముసలివాడు అయిపోయే కొద్దీ మిగతా ప్రజలందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉండేవారు. హూ వుడ్ టేక్ ఓవర్ ది కింగ్డమ్ ఆఫ్టర్ హిమ్. సో అతని తర్వాత ఎవరు రాజు అవుతారా అని చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉండేవారు. టు ఫైండ్ ఏ సక్సెసర్ ద కింగ్ థాట్ ఆఫ్ ఎన్ ఐడియా. సో తర్వాత వచ్చే వారసుడు, సక్సెసర్ మీన్స్ వారసుడు అని అర్థం, తర్వాత వచ్చేవాడు అని అర్థం. అతన్ని వారసుడిని వెతకడానికి లేదంటే ఎవరైతే ముందుండి నడిపించే అతన్ని వెతకడానికి ఒక ఐడియా అనేది వస్తుంది ఎవరికి, రాజుకి. హీ డిసైడెడ్ టు డిస్ట్రిబ్యూట్ సమ్ సీడ్స్ టు ఆల్ ది చిల్డ్రన్ ఇన్ ది కంట్రీ. సో అతను ఏం నిశ్చయించుకుంటాడంటే రాజ్యంలో ఉన్న ప్రతి చిన్న పిల్లవాడికి కొన్ని విత్తనాలు అనేవి ఇద్దామని డిసైడ్ చేసుకుంటాడు. ద చైల్డ్ హూ గ్రోస్ ద బిగ్గెస్ట్ హెల్తియెస్ట్ ప్లాంట్ విల్ బికేమ్ ద ప్రిన్స్ ఆఫ్ ద ప్రిన్స్ ఆర్ ద ప్రిన్సెస్. సో ఆ యొక్క పిల్లల్లో ఎవరైతే ఇచ్చిన విత్తనాలతో ఎక్కువ మంచిగా ఆరోగ్యంగా ఉన్న పెద్ద చెట్టును పెంచుతారో వాళ్ళే రాజు కానీ రాణిని కానీ చేస్తానని అనౌన్స్మెంట్ చేస్తారు. దే కెన్ టేక్ 3 months ఫర్ ఇట్. సో 3 నెలల్లో ఎంత పెద్ద చెట్టు చేస్తారో వాళ్ళే రాజు లేదా రాణి కింద ప్రకటిస్తాను అని ఒక ప్రకటన అయితే విడుదల చేస్తారు. ద కింగ్ ఆర్డర్డ్ హిజ్ మినిస్టర్ టు మేక్ అనౌన్స్మెంట్. సో ఈ అనౌన్స్మెంట్ని వెంటనే రాజ్యంలో తెలియచేయమని వాళ్ళ యొక్క మినిస్టర్కి, మంత్రికి ఆర్డర్ వేస్తారు. ద నెక్స్ట్ డే ఏ లాంగ్ లైన్ ఆఫ్ యాంగ్షియస్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ గ్యాదర్డ్ అవుట్ సైడ్ ది ప్యాలెస్ టు గెట్ ఏ సీడ్ అండ్ టు గ్రో ది బెస్ట్ ప్లాంట్. సో ఈ ఆతృత గల తల్లిదండ్రులందరూ వారి పిల్లలతో కలిసి రాజ్యం బయటకు వచ్చి, అదే రాజ్యంలోకి ఏదైతే ప్యాలెస్ ఉంటుందో దాని బయటికి వచ్చి ఆ యొక్క ప్లాంట్స్ కోసం, సీడ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో పింగాలా ఏ పూర్ ఫార్మర్స్ సన్ టు గాట్ ఏ సీడ్ ఫ్రమ్ ది కింగ్. సో పింగాలా అనే చిన్న పిల్లాడు కూడా వస్తాడు. ఎవరు అంటే ఒక పూర్ అంటే బాగా పేదవాడు, పేద రైతు యొక్క బిడ్డ పింగాలా. సో తను కూడా వచ్చి ఆ యొక్క విత్తనాన్ని తీసుకుంటాడు. హీ సోడ్ ఇట్ ఇన్ టు ఏ పాట్ ఇన్ హిస్ గార్డెన్. హీ టుక్ గ్రేట్ కేర్ ఆఫ్ ద సీడ్. సో అది సోడ్ అంటే విత్తడం, విత్తనాన్ని మట్టిలో విత్తుతారు. విత్తిన తర్వాత దాన్ని చాలా కేర్ తీసుకుంటాడు. పింగాలా వాటర్డ్ అండ్ యాడెడ్ మాన్యూర్ టు ది సీడ్. సో దానికి ప్రతిరోజు వాటరింగ్ చేస్తాడు. అలాగే మాన్యూర్ మీన్స్ ఎరువు. సో ఎరువు వేస్తూ ఉంటాడు. బట్ ద సీడ్ డిడ్ నాట్ స్ప్రౌట్ అంటే మొలకెత్తడం. కానీ ఇన్ని చేసినా కూడా ఆ యొక్క విత్తనం అనేది మొలకెత్తదు. డిస్పరేట్లీ పింగాలా చేంజ్డ్ ది సాయిల్ అండ్ ట్రాన్స్ఫర్డ్ ద సీడ్ టు ది అనదర్ పాట్. సో తనకి అనుమానం వచ్చి ఇందులో విత్తనం మొలకెత్తలేదు ఏంటి అని ఇంకొక సాయిల్ వేరొక పాట్లోకి మార్చుతాడు. వీక్స్ అండ్ మంత్స్ పాస్డ్. సో నెలలు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, బట్ నథింగ్ హ్యాపెన్. కానీ అది మొలకెత్తడం అనేది జరగలేదు. ద నెక్స్ట్ డే హీ సా చిల్డ్రన్ వాకింగ్ టు ది ప్యాలెస్ విత్ దేర్ వెల్ గ్రోన్ ప్లాంట్స్. పింగాలా స్టూడ్ వాచింగ్ దెమ్ సాడ్లీ. సో తర్వాత 3 నెలలు గడువు తర్వాత ప్రతి పిల్లవాళ్ళు కూడా వాళ్ళు పెంచిన మొక్కను తీసుకొని ఎంతో సంతోషంగా రాజ్యానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళని చూసి బాధపడుతూ ఉంటాడు, ఎందుకంటే ఇతని యొక్క విత్తనం మొలకెత్తలేదు కాబట్టి. పింగాలాస్ ఫాదర్ అబ్జర్వ్డ్ హిజ్ సన్ వర్కింగ్ హార్డ్ టు మేక్ ద సీడ్ స్ప్రౌట్. సో పింగాలా అతని యొక్క తండ్రి చూస్తాడు, అతను ఆ విత్తనాన్ని మొలకెత్తించడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా చూస్తాడు. హీ ఫెల్ట్ సారీ ఫర్ పింగాలా. హీ సెడ్ టు హిస్ సన్, టేక్ ద ఎంప్టీ పాట్, అట్లీస్ట్ ద కింగ్ విల్ నోన్ దట్ యూ ట్రైడ్ యువర్ బెస్ట్. సో ఏం పర్వాలేదు, నువ్వు దీంతోనే ఖాళీ కుండతోనే వెళ్ళు, సో ఖాళీ కుండీతోనే వెళ్ళు, ఎందుకంటే నువ్వు చేసిన కృషినైనా అతను నీ ప్రయత్నం నువ్వు చేసావు కాబట్టి నువ్వు దాన్ని తీసుకొనే వెళ్ళు అని అతని యొక్క తండ్రి చెప్తాడు. పింగాలా తండ్రి పింగాలాకి చెప్తారు. సో పింగాలా జాయిన్డ్ ద అదర్స్ అవుట్ సైడ్ ది ప్యాలెస్. సో ప్యాలెస్ బయట, భవనం బయట నించుంటారు, వాళ్ళతో పాటు నించుంటాడు. హోల్డింగ్ ద ఎంప్టీ పాట్ ఇన్ హిస్ హ్యాండ్. అతని చేతిలో ఆ ఖాళీ కుండీని పట్టుకొని నించుంటాడు. ద అదర్ చిల్డ్రన్ లాఫ్డ్ ఎట్ హిమ్. అతని వైపు చూసి అందరూ నవ్వుతారనమాట, ఎందుకంటే అతని మొక్క అనేది పెరగలేదు కాబట్టి. ద కింగ్ అరైవ్డ్ అండ్ లుక్డ్ అట్ ది ప్లాంట్. సో కింగ్ వస్తాడు, వచ్చి అందరి యొక్క మొక్కల్ని చూస్తాడు.
ద చిల్డ్రన్ గ్యాదర్డ్ ఇన్ టు ది కోర్ట్యార్డ్ ఆఫ్ ద ప్యాలెస్ విత్ ఫ్లవరీ పాట్స్. సో మొత్తం వాళ్ళకి ఇచ్చిన విత్తనాలతో మొత్తం అందరూ మొక్కల్ని పెంచి కలర్ కలర్ ఫ్లవర్స్తో వస్తారనమాట. రెడ్, బ్లూ, ఎల్లో ద కోర్ట్యార్డ్ అండ్ హ్యాడ్ టర్న్డ్ ఇన్ టు ఎ బ్యూటిఫుల్ గార్డెన్. ఆ యొక్క మొత్తం కలర్ఫుల్ ఫ్లవర్స్తో గార్డెన్ మొత్తం నిండిపోతుంది. ద కింగ్ లుక్డ్ అట్ ది చిల్డ్రన్ అమేజింగ్లీ. దేర్ ఫేసెస్ వేర్ షైనింగ్ విత్ హోప్ బట్ ద కింగ్ వాజ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ. సో వాళ్ళందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు రాజు ఏం చెప్తాడని. కానీ రాజు మొహంలో మాత్రం సంతోషం కనిపించదు. ఎందుకు అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైన్ స్టూడ్ పింగాలా. సో పింగాలా చివర లైన్లో నించుంటాడు. వెన్ ద కింగ్ రీచ్డ్ ద బాయ్ హీ స్టాప్డ్. రాజు అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆగుతాడు. వై డిడ్ యూ కేమ్ విత్ అన్ ఎంప్టీ పాట్ మై చైల్డ్. నువ్వు ఎందుకని ఖాళీ కుండీని మాత్రమే తీసుకొచ్చావు అని అడుగుతాడు రాజు. డిడ్ యువర్ సీడ్ నాట్ గ్రో ఇన్ టు ఎ ప్లాంట్ ద కింగ్ ఎంక్వైర్డ్. నీ విత్తనం అనేది మొలకెత్తలేదా అని పింగాలాని రాజు అడుగుతున్నారు. పింగాలా హెల్డ్ హిస్ హెడ్ డౌన్ అండ్ సెడ్ ఫర్గివ్ మీ యువర్ హైనెస్, ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గ్రో ద సీడ్. వెంటనే పింగాలా అతను తల దించుకొని నన్ను క్షమించండి రాజు గారు, ఎందుకంటే నేను నా ప్రయత్నాలు అన్నీ చేశాను కానీ ఆ విత్తనం అనేది మొలకెత్తలేదు అని చెప్తాడు. ఐ గేవ్ ది బెస్ట్ సాయిల్ అండ్ మాన్యూర్ టు ఇట్ బట్ ద సీడ్ డిడ్ నాట్ గ్రో. ద బాయ్ ఫెల్ట్ సాడ్. సో బాధతో చెప్తాడు, నేను దానికి మంచి సాయిల్ అనేది వేసాను, అలాగే మాన్యూర్ వేసాను, అన్నీ వేసి కేర్ తీసుకున్నాను కానీ అది స్ప్రౌట్ అవ్వలేదు, అది మొలకెత్తలేదు ఆ విత్తనం అనేది అని చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఏ స్మైల్ అపియర్డ్ ఆన్ ది కింగ్స్ ఫేస్. ఒక్కసారి అతని యొక్క మొహంలో చిరునవ్వు అనేది వస్తుంది. హీ హగ్డ్ పింగాలా అండ్ అనౌన్స్డ్ హియర్ ఈజ్ ద క్రౌన్ ప్రిన్స్. ఇక్కడ వెంటనే పింగాలాని హత్తుకొని ఇతనే ఈ యొక్క రాజ్యానికి వారసుడు, అలాగే తర్వాత రాబోయే రాకుమారుడు అని చెప్తాడు. ఐ హ్యాడ్ గివెన్ ఎవ్రీ వన్ రోస్టెడ్ సీడ్స్ విచ్ వుడ్ నెవర్ గ్రో. సో ఇంతకుముందు నేను ఇప్పటి వరకు ప్రతి పిల్లలకి ఇచ్చినవన్నీ కూడా మొలకెత్తగలిగే విత్తనాలే. ఓన్లీ దిస్ బాయ్ ఈజ్ హానెస్ట్, ఐఎమ్ షూర్ వన్ డే హీ విల్ రూల్ దిస్ కింగ్డమ్ జస్ట్లీ. సో ఇతను మాత్రమే హానెస్ట్గా ఉన్నాడు, ఎందుకంటే అతనికి మొలకెత్తలేని విత్తనం ఇచ్చినా కూడా అతను హానెస్ట్గా తీసుకొచ్చి చెప్పారు అని, ఇతను మాత్రమే నిజాయితీగా ఈ రాజ్యాన్ని పాలించగలడు అని ఒక నమ్మకంతో అతన్ని రాజు కింద ప్రకటిస్తాడు. సో అది ఇక్కడ హానెస్టీ గురించి ఈ లెసన్ మొత్తం మనకైతే ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఉన్న గ్లాసరీ కనుక చూస్తే సక్సెసర్ ఆర్ హియర్ అంటే ఏంటంటే ముందుకి నడిపేవాడు, లేదంటే రాకుమారుడు, వారసుడు ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. యాంగ్జైటీ అంటే చాలా ఆతృతతో. సో అంటే ప్లేస్ ఇన్ ఎర్త్ ఆర్ ఎ పాట్ సీడ్స్, ఏవైతే విత్తనాలు అనేవి ప్లేస్ చేస్తామో అది. మాన్యూర్ ఫెర్టిలైజర్ ఎరువు. స్ప్రౌట్ గ్రో ఫ్రమ్ ఏ సీడ్ మొలకెత్తడం. ఇగ్నోర్ అంటే నెగ్లెక్ట్ మీన్స్ అంత శ్రద్ధగా చూసుకోకపోవడం. జస్ట్ అంటే ఫెయిర్ అంటే నిజాయితీ కానీ అర్థం. సో ఇది మనకి ఇందులో ఉన్న గ్లాసరీకి సంబంధించి. అలాగే ఇక్కడ కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బై చూసింగ్ కరెక్ట్ ఆప్షన్స్ అని అన్నాడు. ఇక్కడ కనుక చూస్తే విద్యాధర వాజ్ ఏ డాష్ కింగ్ అని అడుగుతున్నాడు. సో విద్యాధర అనే అతను ఎలాంటి కింగ్ అని. జస్ట్ అండ్ వైజ్, క్రూయల్ అండ్ ఫూలిష్, షార్ప్ అండ్ షార్ట్. సో అతను జస్ట్ అండ్ వైజ్ కింగ్. ద కింగ్ హ్యాడ్ డాష్ చిల్డ్రన్. సో కింగ్కి ఎంతమంది చిల్డ్రన్స్? సో నో చిల్డ్రన్ కాబట్టి నో. పింగాలాస్ ఫాదర్ వాజ్ ఏ పోలీస్ మ్యాన్, ఏ రిచ్ బిజినెస్ మ్యాన్, ఏ పూర్ ఫార్మర్. సో పింగాలా యొక్క తండ్రి ఎవరు? ఒక పేద రైతు, ఏ పూర్ ఫార్మర్. అండ్ నెక్స్ట్ వొకాబులరీ కనుక చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ద కింగ్ సెడ్ దిస్ బాయ్ ఈజ్ హానెస్ట్, ఐఎమ్ షూర్ హీ విల్ రూల్ దిస్ కింగ్డమ్. ద ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ది అబౌవ్ అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ డిస్హానెస్ట్ అండ్ అన్షూర్. ఇక్కడ అండర్లైన్ లేదు చూడండి, హానెస్ట్ అలాగే షూర్ కింద అండర్లైన్ ఉంటుంది. ఇక్కడ ఈ రెండింటికి కూడా ఆపోజిట్ వర్డ్స్ కింద డిస్హానెస్ట్ అలాగే అన్షూర్ అనేది వస్తాయి. సో దే ఆర్ సింప్లీ ఫార్మ్డ్ బై ప్రిఫిక్సింగ్ డిస్ అండ్ అన్. సో ఇవేంటంటే ఆ యొక్క వర్డ్స్కి ప్రిఫిక్స్ కింద అంటే ముందు, ప్రీ అంటే ప్రీఫిక్స్ అంటే ముందు యాడ్ చేసినాను, ప్రీ అంటే ముందు కదా.
సో ఏవైతే పదాలు ఉన్నాయో వాటి ముందు యాడ్ చేస్తే ఏవి డిస్ అన్ అనేవి యాడ్ చేస్తే వాటి యొక్క ఆపోజిట్ వర్డ్స్ అనేవి వచ్చాయి అని ఇక్కడ అర్థం. అలాగే ఇక్కడ చూడండి, రైట్ ద ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ది అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ అన్ ఆర్ డిస్. ఇక్కడ అన్ డిస్ ముందు ప్రిఫిక్సెస్ కింద యాడ్ చేసి ఇచ్చిన వాటికి ఆపోజిట్ వర్డ్స్ అనేవి రాయమన్నాడు. సో ఇవి మనకి అండర్లైన్ చేసినవి. చూస్తే హ్యాపీ, హ్యాపీ మీన్స్ అన్హ్యాపీ, అంటే హ్యాపీకి ఆపోజిట్ వర్డ్స్ అన్హ్యాపీ. అలాగే లైక్, డిస్లైక్, మనకి అన్ అలాగే డిస్ని యూస్ చేసి రాయమన్నాడు కాబట్టి. లాక్, అన్లాక్, ఒబే, డిసొబే. అలాగే కైండ్, అన్కైండ్. సో ఇవి మనకి ఆపోజిట్ వర్డ్స్. హ్యాపీ, హ్యాపీ, అన్హ్యాపీ, లైక్, డిస్లైక్, లాక్, అన్లాక్, ఒబే, డిసొబే, కైండ్, అన్కైండ్. నెక్స్ట్ కనుక చూస్తే లెర్న్ సమ్ మోర్ ఆపోజిట్ వర్డ్స్ బై ప్రిఫిక్సింగ్ ఇల్, ఇమ్, ఇన్. అలాగే ఇల్, ఇమ్, ఇన్ యూస్ చేసి మనం కొన్ని ఆపోజిట్ వర్డ్స్ని కూడా తెలుసుకుందాం. ఇల్లీగల్, లీగల్, ఇల్లీగల్. లిటరేట్, ఇల్లిటరేట్. లీగబుల్, ఇల్లీగబుల్. పొలైట్, ఇంపొలైట్. మార్టల్, ఇమ్మోర్టల్. మెచ్యూర్, ఇమ్మెచ్యూర్. డైరెక్ట్, ఇండైరెక్ట్. యాక్టివ్, ఇన్యాక్టివ్. కరెక్ట్, ఇన్కరెక్ట్. సో చాలా ఆపోజిట్ వర్డ్స్ ఈ విధంగా మనం ప్రిఫిక్సెస్ అనేవి యాడ్ చేయడం ద్వారా మనకి వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ కొన్ని ఆపోజిట్ వర్డ్స్ని చూస్ చేయమన్నాడు, చూద్దాం. హెల్దీ, హెల్దీ మీన్స్ అన్హెల్దీ, ఐ మీన్ ఆపోజిట్ వర్డ్. ఎపియర్, డిస్ఎపియర్. మార్టల్, ఇమ్మోర్టల్. డైరెక్ట్, ఇండైరెక్ట్. లీగల్, అలాగే ఇల్లీగల్. సో ఇవి మనకి ఆపోజిట్ వర్డ్స్ కింద. గ్రామర్ గనక చూస్తే రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ ది స్టోరీ. ద కింగ్ సెడ్ ఐ విల్ డిస్ట్రిబ్యూట్ సీడ్స్ టు ఆల్ ది చిల్డ్రన్. ఇక్కడ ద యాక్షన్ విల్ డిస్ట్రిబ్యూట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ ఎట్. ఇక్కడ ఏంటి, విల్ డిస్ట్రిబ్యూట్ అనేది దేని తెలియజేస్తుందంటే ఆ యొక్క పని ఇంకా జరగలేదు. దట్ విల్ బిగిన్ అండ్ ఎండ్ ఇన్ ది ఫ్యూచర్. అది ఫ్యూచర్లో ఎప్పుడో జరుగుతుంది. నౌ లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఒక పని అనేది ప్రస్తుతం జరగలేదు, ఫ్యూచర్లో ఎప్పుడో జరుగుతుంది. అలాంటి వాటిని ఎలా తెలియచేస్తామో ఇక్కడ మనకి ఇచ్చారు. ఐ షాల్ గో టు ఢిల్లీ నెక్స్ట్ వీక్. నేను నెక్స్ట్ వీక్ ఢిల్లీ వెళ్తాను. హీ విల్ కమ్ టు స్కూల్ టుమారో. అతను రేపు స్కూల్కి వస్తాడు. ప్రణతి విల్ గెట్ ది ఫస్ట్ ర్యాంక్. ప్రణతి ఫస్ట్ ర్యాంక్ని తెచ్చుకుంటుంది అని అర్థం. ఇక్కడ ఐ షల్ అనేది వచ్చింది. నార్మల్గా మనకు తెలిసిందే ఫ్యూచర్ టెన్స్లో ఐకి ఉయికి మనకి షల్ అనేది యూజ్ చేస్తాం. మిగతా హీ, షీ, ఇట్, దే వాటన్నింటికి కూడా విల్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇన్ ఆల్ ది అబౌవ్ సెంటెన్సెస్ ద యాక్షన్స్ హ్యావ్ నాట్ ఎట్ టేకెన్ ప్లేస్. అంటే పైన ఇచ్చిన అన్ని సందర్భాల్లో కూడా ఒక్క పని కూడా ప్రెజెంట్ కానీ పాస్ట్లో కానీ జరగలేదు, అవి ఇంకా జరగవలసి ఉన్నాయి. దే విల్ హ్యాపెన్ సమ్ టైమ్ ఇన్ ది ఫ్యూచర్. సో ఫ్యూచర్లో ఎప్పుడో జరుగుతాయి. ద వెర్బ్స్ షల్ గో, విల్ కమ్, విల్ గెట్ ఆర్ సెడ్ టు బీ ఇన్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. సో మనకి షల్ కానీ విల్ కానీ యాడ్ అయ్యి V1 గనక ఉంటే వాటిని మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో తెలియచేస్తామని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చాడు, చూద్దాం. కంప్లీట్ ద ఫాలోయింగ్స్ బ్లాంక్స్ బై చేంజింగ్ ద గివెన్ వెర్బ్ ఇంటూ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ దినేష్ డాష్ బై ఎ కార్ నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్ కొంటాడు అంటే ఇంకా ఇప్పుడు లేదు, నెక్స్ట్ ఇయర్ కొంటాడు. సో దినేష్ విల్ బై ఎ కార్ నెక్స్ట్ ఇయర్. ఇట్ విల్ రెయిన్. సో ఐకి ఉయికి మాత్రమే ఐ ఉయికి షెల్ యూస్ చేస్తాం. అలాగే షీ లేకపోతే షీ, హీ, ఇట్, దే వాటన్నింటికి కూడా విల్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ చూడండి, షీ విల్ కాల్ యూ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ తను నీకు కాల్ చేస్తాను అన్నది. సో షీ విల్ కాల్ యూ నెక్స్ట్ వీక్. ధోని విల్ మేక్ ఏ సెంచరీ ఇన్ టుమారోస్ క్రికెట్ మ్యాచ్. రేపు క్రికెట్ మ్యాచ్లో ధోని సెంచరీ చేస్తాడని ఇంకా చేయలేదు. సో ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి విల్ మేక్.
అయితే విల్ షెల్ తర్వాత మనకి ఎప్పుడు కూడా V1 అనేదే వస్తుంది. ఆల్రెడీ మనం టెన్సెస్లో డిస్కస్ చేస్తాం, కాకపోతే ఇక్కడ ఇచ్చాడు కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. అలాగే వీకి ఏంటి వస్తుంది? షెల్. వీ షెల్ గో టు చెన్నై నెక్స్ట్ మంత్. సో నెక్స్ట్ మంత్ మేము చెన్నై వెళ్తున్నాము అని అర్థం. ఈ విధంగా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని అయితే యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ కూడా ఇచ్చాడు. ఐ షెల్ పే ది ట్యాక్స్ టుమారో. రేపు పే చేస్తారు కాబట్టి ఐ షెల్ పే. గోపి డాష్ ది ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతాడంటే విల్ పాస్. పాస్డ్ అనేది మనకి రాదు, ఎందుకంటే అది పాస్ట్ టెన్స్లో ఉంది. ఇక్కడ పెయిడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది, పేస్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. సో మనకి ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి షెల్. ఈజీగా మనం షెల్ విల్ని చూసి ఐడెంటిఫై చేసేయచ్చు. అలాగే రమేష్ డాష్ ది శాలరీ డే ఆఫ్టర్ టుమారో. రేపు కాక ఎల్లుట శాలరీ తీసుకుంటాడు. సో ఇంకా ఫ్యూచర్లో జరుగుతుంది కాబట్టి విల్ గెట్. అశోక్ డాష్ ద పార్సెల్ టు నైట్. సో ఈరోజు రాత్రికి ఇంకా పార్సల్ని రిసీవ్ చేసుకుంటాడు. సో ఇక్కడ విల్ రిసీవ్. ఈ విధంగా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. దాని తర్వాత రైటింగ్లో మనకి ఏంటంటే పంక్చువేషన్ మార్క్స్ గురించి ఇచ్చాడు. విద్యాధర వాజ్ ద కింగ్ ఆఫ్ గాంధార. సో అది ఒక స్టేట్మెంట్, అంటే విద్యాధర అనే రాజు గాంధార అనే రాజ్యానికి రాజు. హూ వుడ్ టేక్ ఓవర్ ది కింగ్డమ్ ఆఫ్టర్ హిమ్. సో అతని తర్వాత రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు, అది ఒక క్వశ్చన్. వై డిడ్ యూ కేమ్ విత్ అన్ ఎంప్టీ పాట్ మై చైల్డ్. చైల్డ్ని అడుగుతున్నాడు, నువ్వు ఎందుకని ఖాళీ కుండీతో వచ్చావు అని. సో అది కూడా ఒక క్వశ్చన్. డిడ్ యువర్ సీడ్ నాట్ గ్రో ఇన్ టు యర్ ప్లాంట్. నీ యొక్క విత్తనం అనేది మొలకెత్తలేదా, ఒక ప్లాంట్ అవ్వలేదా అని అడుగుతున్నారు. సో అది కూడా ఒక క్వశ్చన్. హీ విల్ రూల్ దిస్ కింగ్డమ్ జస్ట్లీ. సో అతను ఆ యొక్క రాజ్యాన్ని నిజాయితీగా పాలిస్తున్నాడు, అది ఒక స్టేట్మెంట్. ఇక్కడ 3 క్వశ్చన్స్ అలాగే 2 స్టేట్మెంట్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. వాట్ డిడ్ యూ అబ్జర్వ్. అట్ ది ఎండ్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ ఆర్ ఏ డిక్లరేషన్ దెర్ ఈజ్ ఏ ఫుల్ స్టాప్. ఇక్కడ చూడండి, మనకి ఒక స్టేట్మెంట్ అలాగే ఏదైనా డిక్లరేషన్ గురించి చెప్పేటప్పుడు మనకి ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యాయి 2 కూడా. అలాగే అట్ ది ఎండ్ ఆఫ్ ఏ క్వశ్చన్ దెర్ ఈజ్ ఏ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్స్ అన్నీ కూడా మనం చూసాం కదా, అవన్నీ కూడా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యాయి. జనరల్లీ అన్ అసర్టివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్. సో అసర్టివ్ సెంటెన్స్ అన్నీ కూడా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. అసర్టివ్ మీన్స్ ఏమైనా స్టేట్మెంట్స్ని మనం అసర్టివ్ సెంటెన్సెస్లో చెప్తాం. అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. సో ఇంటరాగేటివ్ మీన్స్ ఏదైనా క్వశ్చన్ని మనం అడిగినట్టయితే దాన్నే మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. దాన్ని మనం క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ రెడ్ బ్లూ ఎల్లో ద కోర్ట్యార్డ్ టర్న్డ్ ఇంటూ ఏ గార్డెన్. సో ఇక్కడ అదొక స్టేట్మెంట్, అందుకని దాన్ని మనం ఫుల్ స్టాప్తో ఎండ్ చేసాం. యాజ్ ద కింగ్ గ్రూ ఓల్డ్ ఎవ్రీ వన్ గాట్ మోర్ అండ్ మోర్ వరీడ్. అది కూడా ఒక స్టేట్మెంట్. టు ఫైండ్ ఏ సక్సెసర్ ద కింగ్ థాట్ ఆఫ్ అన్ ఐడియా. ఇక్కడ ఇన్ ది అబవ్ ఫస్ట్ సెంటెన్స్ టు సెపరేట్ వర్డ్స్ లైక్, సారీ అండి, ఇక్కడ ఇవి స్టేట్మెంట్సే, కాకపోతే మనకి కామా యూసేజ్ గురించి ఇక్కడ ఇచ్చాడు. అయితే ఇక్కడ రెడ్ బ్లూ ఎల్లోకి మనం విడివిడిగా సెపరేట్ చేసి చెప్పాలి కాబట్టి అక్కడ మనం కామా అనేది యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ ఇన్ ది అబౌవ్ ఫస్ట్ సెంటెన్స్ టు సెపరేట్ వర్డ్స్ లైక్ రెడ్ బ్లూ ఎల్లో ఏ పంక్చుయేషన్ మార్క్ హ్యాస్ బీన్ యూజ్డ్ అండ్ ఇన్ ది సెకండ్ అండ్ థర్డ్ సెంటెన్సెస్ టు సెపరేట్ క్లాజెస్ ఏ పంక్చుయేషన్ మార్క్ హ్యాస్ బీన్ యూజ్డ్. అయితే ఇక్కడ కొన్ని వర్డ్స్ని సెపరేట్ చేయడానికి కామా యూజ్ చేసాం. అలాగే ఇక్కడ సెకండ్ థర్డ్లో కనుక చూస్తే రెండు క్లాజెస్ని సెపరేట్ చేయడానికి కామాని యూజ్ చేసాం. ఏ కామా ఈజ్ దస్ యూజ్డ్ టు సెపరేట్ వర్డ్స్ ఐడియాస్ అండ్ ఐటమ్స్. సో ఈ విధంగా మనం కామా అనేది యూజ్ చేస్తాం ఏదైనా వర్డ్స్ ఆర్ క్లాజెస్ ఏవైనా సెంటెన్సెస్ ఈ విధంగా వాటిని సెపరేట్ చేయడానికి. అయితే ఇక్కడ ప్లేస్ ద పంక్చుయేషన్ మార్క్ కామా వేర్ ఎవర్ నెససరీ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. సో కామా అనేది ప్లేస్ చేయమంటున్నాడు ఎక్కడ అవసరమైతే అక్కడ. రామ్ రహీమ్ అండ్ రాబర్ట్ ఆర్ ఫ్రెండ్స్. సో రామ్ రహీమ్ వీళ్ళిద్దరిని విడదీయాలంటే మనం మధ్యలో కామా పెట్టాలి. అలాగే విజయవాడ వైజాగ్ విజయనగరం ఆర్ సమ్ ఫెమిలియర్ సిటీస్ ఇన్ ఏపీ. సో వైజాగ్ విజయవాడ విజయనగరాన్ని మనం సెపరేట్ చేయాలంటే విజయవాడ కామా వైజాగ్ కామా విజయనగరం. గాంధీజీ నెహ్రూ పటేల్ అండ్ తిలక్ వేర్ సమ్ ఆఫ్ అవర్ నేషనల్ లీడర్స్. సో వీరిని సెపరేట్ చేయడానికి గాంధీజీ నెహ్రూ పటేల్.
పటేల్ పక్కన ఎండ్ అనేది ఉన్నది కాబట్టి మనం ఇంకా అక్కడ కామా అనేది ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. సో కామా ప్లేస్లోనే ఎండ్ అనేది మనం వాడతాం. కాపర్, ఐరన్ అండ్ బ్రాంజ్ ఆర్ సమ్ యూజ్ఫుల్ మెటల్స్. సో ఇక్కడ కాపర్, కామా, ఐరన్ అండ్ బ్రాంజ్ ఆర్ సమ్ యూజ్ఫుల్ మెటల్స్. ఈ విధంగా కామా అనేది సెపరేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే సమ్ పంక్చుయేషన్ మార్క్స్ ఆర్ రాంగ్లీ యూజ్డ్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్, రీప్లేస్ దెమ్ విత్ ఏ కామా. ఇక్కడ కొన్ని పంక్చుయేషన్స్ మార్క్స్ అనేవి ప్లేస్ చేశారు కానీ కామాకు బదులుగా వేరేవి. సో వాటిని మనం రీప్లేస్ చేయమంటున్నాడు, మార్చమంటున్నాడు. జాన్, శేఖర్ అండ్ ముజీబ్ ఆర్ గుడ్ క్రికెటర్స్. సో ఇక్కడ జాన్, కామా, శేఖర్ ఉండాలి కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది ఉన్నది కాబట్టి ఇది రాంగ్. సో కామా. అశోక్, గోపి అండ్ మధు ఆర్ ప్లేయింగ్ క్రికెట్. అశోక్, గోపికి మధ్యలో కామా ఉండాలి కానీ ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది. సో ఇక్కడ కామా. క్రికెట్, హాకీ అండ్ ఫుట్బాల్ ఆర్ అవుట్డోర్ గేమ్స్. క్రికెట్, హాకీ పక్కన కామా ఉండాలి, మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. సో కామా. చెస్, క్యారమ్స్ అండ్ టేబుల్ టెన్నిస్ ఆర్ ఇండోర్ గేమ్స్. సో చెస్ పక్కన మనకి కామా ఉండాలి, అలాగే క్వశ్చన్ మార్క్ ఉంది. సో అది రాంగ్, కామా పెడతాం. ఇవి మనకి పంక్చుయేషన్ మార్క్స్ గురించి. తర్వాత కనుక చూస్తే అబ్జర్వ్ ద ఫాలోయింగ్ పోస్టర్ కేర్ఫుల్లీ. వెల్కమ్ టు జెమినీ సర్కస్, an astonishing show for your entire family. Incredible magic show, amazing acrobats, gorgeous exotic animals, funny clowns. September 20 to 30, doors open from 7 p.m. Venue Government Arts College Grounds, Srikakulam. Entry ticket 50 for elders, 30 for children. సో ఒక పోస్టర్ గురించి అయితే ఇచ్చాడు. దీనిపైన ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు కదా, ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడు, అందుకే నేను అది చదివాను. దిస్ పోస్టర్ ఈజ్ అబౌట్. ఆ పోస్టర్ దేనికి సంబంధించింది? ఒక సర్కస్, జెమినీ సర్కస్కి సంబంధించింది. ఇట్ ఈజ్ డాష్ షో ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ. సో అది ఏంటి తెలియజేస్తుంది అంటే ఒక ఆస్ట్రోనషింగ్ షోని. వీ కెన్ సీ మ్యాజిక్ షో ఉంటుంది, అలాగే సో ఇక్కడ మ్యాజిక్ షో ఉంటుంది, అలాగే అమేజింగ్ యాక్రోబేట్స్ ఉంటాయి, ఎగ్జాటిక్ యానిమల్స్ ఉంటాయి, ఫన్నీ క్లోన్స్ అనేవి ఉంటాయి. ద సర్కస్ విల్ బీ హియర్ ఫ్రమ్ డాష్ టు డాష్ September 20 to 30. The circus is running at అంటే ఎక్కడ, వెన్యూ ఎక్కడ అంటే ఆర్ట్స్ కాలేజ్ శ్రీకాకుళం. అలాగే డాష్ ఈజ్ 50 డాష్ అని అన్నాడు. సో టికెట్, ఎల్డర్స్కి టికెట్ ఎంత అంటే 50 రూపీస్, 30 ఫర్ చిల్డ్రన్. సో ఈ విధంగా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ గురించి ఇచ్చాడు. అలాగే ఇక్కడ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ ఒక కన్వర్జేషన్ ఇచ్చాడు, అది మీరు చూడండి. అయితే ఇక్కడ ఇచ్చిన కన్వర్జేషన్లో కనుక చూస్తే మనకి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ బై కనెక్టింగ్ ద గివెన్ వెర్బ్ ఇన్ బ్రాకెట్ విత్ మే అండ్ ప్రాక్టీస్ ద ఫాలోయింగ్ డైలాగ్స్. సో ఇక్కడ మే అనేది యూజ్ చేసి ఫిల్ చేయమన్నాడు. కృష్ణ, శిరీష అనే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. సో కృష్ణ అడుగుతున్నారు, విల్ అజయ్ రీచ్ స్కూల్ ఆన్ టైం. నువ్వు స్కూల్కి ఆన్ టైంకి రీచ్ అవుతున్నావా అని. హీ వోకప్ ఎర్లీ టుడే, హీ డాష్ స్కూల్ ఆన్ టైం. సో ఇక్కడ హీ మే రీచ్ స్కూల్ ఆన్ టైం, ఇక్కడ మే అనేది యూజ్ చేసి రాస్తాం. సో మే రీచ్. మాధవి, విల్ చందన గెట్ ది ప్రైజ్ ఇన్ ది రేస్. సో చందన ఇవాళ ప్రైజ్ అనేది తీసుకుంటుందా రేస్లో అని అర్థం. రమేష్, షీ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్ ఇన్ ది రేస్, షీ మే గెట్ ది ప్రైజ్. తను ఫాస్ట్గానే పరిగెడుతుంది కాబట్టి తీసుకునే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో షీ మే గెట్. శేఖర్, విల్ రహీమ్ గెట్ గుడ్ మార్క్స్. రహీమ్కి గుడ్ మార్క్స్ అనేవి వస్తాయా. ప్రణతి, ఎస్ హీ వ్రోట్ ది ఎగ్జామినేషన్స్ వెరీ వెల్. వస్తాయి, ఎందుకంటే తను ఎగ్జామ్స్ అనేవి చాలా బాగానే రాశాడు. హీ డాష్ ఇన్ డిస్టింక్షన్. సో హీ మే పాస్. సో హీ మే పాస్ ఇన్ డిస్టింక్షన్. క్రిష్, హూ విల్ ప్రెజెంట్ ది స్పీచ్ ఆన్ ది స్టేజ్. జాన్, లతా ప్రాక్టీస్డ్ ది స్పీచ్ ఫర్ మెనీ టైమ్స్, షీ మే ప్రెజెంట్ ఇట్ వెల్ ఆన్ ది స్టేజ్. సో ఇక్కడ ఏం కాదు, మే అనేది యూజ్ చేసి వెర్బ్, ఏ వెర్బ్ అయితే ఉందో అక్కడ V1నే మనం యూజ్ చేయాలి. సో V1ని యూజ్ చేసి రాసేయడమే. ఇది మనకి 6th లెసన్లో ఉన్న గ్రామర్, వొకాబులరీ ప్రతి ఇంచ్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దాని తర్వాత కనుక చూస్తే ఒక పోయం ఇచ్చారు, ద రెయిన్. ద రెయిన్ అనేది ఎవరు రాశారు అంటే తిరువల్లువర్ అనే ఒక అతను రాయడం జరిగింది. ఇది రెయిన్కి సంబంధించి ఒక థీమ్తో ఇచ్చారు.
అయితే మనం కవి పరిచయం అబౌట్ ద పోయిట్ కనుక చూస్తే, తిరువల్లువర్ కామన్లీ నోన్ యాజ్ వల్లువర్ వాజ్ ఏ సెలబ్రేటెడ్ తమిళ్ పోయిట్ అండ్ ఫిలాసఫర్. అతను తమిళ్లోనే ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఒక వ్యక్తి. ఇతను నేమ్ తిరువల్లువర్, కానీ వల్లువర్ అని కూడా పిలుస్తారు, వల్లువార్. హీ ఈజ్ బెస్ట్ నోన్ యాజ్ ద ఆథర్ ఆఫ్ తిరుక్కురల్, ఏ కలెక్షన్ ఆఫ్ కప్లెట్స్ ఆన్ ఎథిక్స్, పొలిటికల్ అండ్ ఎకనామికల్ మ్యాటర్స్ అండ్ లవ్. ఇతను రాసిన ఒక ఫేమస్ ఏంటంటే తిరుక్కురల్ అనే ఒకటి రాశారు రచనలు. అవి ఏంటి అంటే ఆ బుక్ కొన్ని కప్లెట్స్ అంటే కొన్ని పద్యాలు లేదంటే కొన్ని కావ్యాలు కలయిక అనమాట. వేటిపైన అంటే ఎథిక్స్ పైన, అంటే విలువల పైన, సమాజంలో జరుగుతున్న విషయాలపైన కానీ వీటన్నింటిపైన కూడా కొన్ని పద్యాల రూపంలో, కొన్ని కావ్యాల రూపంలో రాయడం జరిగింది. ద టెక్స్ట్ ఈజ్ కన్సిడర్డ్ అన్ ఎక్సెప్షనల్ అండ్ వైడ్లీ చెరిష్డ్ వర్క్ ఆఫ్ తమిళ్ లిటరేచర్. సో దీన్ని వాళ్ళు ఎలా పరిగణిస్తున్నారు అంటే, ఇది ఒక అసాధారణమైన పనిగా, అలాగే అంటే తమిళ్ లిటరేచర్ని పెంచి పోషించే ఒక గొప్ప రచనల కింద వీటిని పరిగణించడం అయితే జరుగుతుంది. సో ఇది అబౌట్ ద పోయిట్ గురించి. అయితే ఇందులో ఉన్న గ్లాజరీ కనుక చూస్తే, థర్స్ట్ క్వెంచింగ్ అంటే ఏంటంటే దాహం తీర్చడం, సమయానికి వాటర్ సంథింగ్ ఏదైనా ఇచ్చి దాహం తీర్చడం. డ్రాఫ్ట్ అంటే prolonged period of abnormal low rainfall leading to a shortage of water. అంటే నీటి కొరత వల్ల ఫుల్గా ఎండిపోయి ఉన్నా అని అర్థం. ఇట్స్ అంటే ఇట్స్ అనేది షార్ట్ ఫామ్. హెర్బ్ మీన్స్ ప్లాంట్, ఏదైనా ఒక చిన్న మొక్క. సో అది మనకి 5th, 6th లెసన్స్లో ఉన్న లెసన్స్, అలాగే గ్రామర్, వొకాబులరీ, ప్రతి యాక్టివిటీ కూడా మనం చూసాం. సో హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్ ఉంటుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ద్వారా డిఎస్సికి సంబంధించి ప్రతి సబ్జెక్ట్కి అప్ టు 10th క్లాస్ వరకు వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి రెగ్యులర్గా అని అయితే నేను చెప్తాను. సో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం 7, 8 లెసన్స్ డిస్కస్ చేస్తే 4th క్లాస్లో ఉన్న ఇంగ్లీష్కి సంబంధించి మొత్తం అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. దాని తర్వాత మనం 4th క్లాస్ తెలుగు, అలాగే 5th క్లాస్ ఇంగ్లీష్ తెలుగు కూడా డిస్కస్ చేద్దాం. వాటి తర్వాత ఏవైతే మనకి పెండింగ్లో సోషల్ లెసన్స్ ఉన్నాయో, అలాగే మ్యాథ్స్, 7th క్లాస్ మ్యాథ్స్ కూడా మనం పెండింగ్లో ఉంచేసాం. ఎప్పుడైతే ఈ కొత్త టెక్స్ట్ బుక్స్ అనేవి వచ్చాయో వాటిని చెప్పుకునే భాగంలో కొంచెం వాటిని పక్కన పెట్టాం కదా, వాటిని కూడా మనం త్వరలోనే వీడియోస్ అయితే చేసుకుందాం. సో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.